హాయ్ అండి. డెటాల్‌తో సూదుల దారి ఎక్కించడం ఎక్కడైనా చూసారా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఫ్రూట్స్ ఎక్కువగా తెచ్చుకొని తింటూ ఉంటాం కదండి. వాటర్లో క్లీన్ చేసుకొని తింటూ ఉంటాము. వాటర్లో ఎంత క్లీన్ చేసినా వాటిపైన ఉన్నటువంటి కెమికల్స్ అనేవి పోవు కదండి. హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈజీగా ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగా కొంచెం గోరువెచ్చని వాటర్ ఏదైనా ఒక బౌల్లో తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత వాటర్లో క్లీన్ చేసుకుని తింటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం శనగగుళ్ళు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదా. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా శనగగుళ్ళు డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక బిర్యానీ ఆకు ఈ విధంగా పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటాయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం బాస్మతి రైస్ డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పురుగు రాకుండా కూడా దీనిలో కూడా ఇలాగ బిర్యానీ ఆకుని ఈ విధంగా పెట్టేస్తే వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక ట్యాబ్లెట్ని తీసుకొని మనం నైట్ గిన్నెలు అవి కిచెన్ సింక్లో కడిగేసిన తర్వాత ఇలా హోల్స్ దగ్గర వేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కొత్తవి బాక్సులు కానీ గ్లాసులు కానీ ఇలాంటి లోటాలు కానీ మనం కొన్నప్పుడు ఇలాంటి వస్తువులపై స్టిక్కర్స్ ఉంటాయి కదండి. మనం చేతితో తీయడానికి ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి రాదు కదా. అలా రానప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇలా స్టిక్కర్ని కొంచెం హీట్ చేసుకుంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా స్టిక్కర్ అయితే వచ్చేస్తుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా మన ఇంట్లో మిర్రర్స్ ఉంటాయి కదండి. ఇలాంటివి చిన్నవి అయినా లేదంటే పెద్దవి అయినా మనం ఏ విధంగా అయితే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా అద్దాల పైన ఉన్నటువంటి డస్ట్లు కానీ అలానే మరకలు కానీ ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అండి. మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం ఈ విధంగా అద్దం పైన వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా చాకుని తీసుకుని ఒక ఎల్లుల్లిపాయని ఈ విధంగా పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా? చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. ఇలా 2-3 తీసుకొని ఇలాగా ఎల్లుల్లిపాయలని కాల్చుకొని గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద అక్కడక్కడ పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. వీటి ఘాటు అనేది వాటికి పడదు కాబట్టి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. ఇలా మా గార్డెన్లో అయితే కొన్ని ఫ్లవర్స్ అలానే వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. మీకు కూడా షేర్ చేద్దామనిపించి వీడియో చేస్తున్నాను. చాలా చక్కగా వచ్చాయండి. వర్షం పడిన తర్వాత మనకి ప్లాంట్స్ చూస్తుంటేనే చూడండి ఎన్ని కాయలు అయితే వచ్చాయో. ఒక్క ప్లాంటేనండి, చాలా కాయలైతే వంకాయలు అయితే వచ్చాయి. ఇంకా మీకు కూడా షేర్ చేద్దామనిపించింది, అందుకని వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడైతే మందార ప్లాంట్ అండి. పువ్వులు అయితే చూడండి చెట్టు నిండా కూడా ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇలా వర్షం పడిన తర్వాత చక్కగా ప్లాంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాయండి. చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడటానికి కూడా చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ ఇది నల్లేరు ప్లాంట్ అండి. ఇది నల్లేరు అంటే ఎవరికి అంతగా తెలియకపోవచ్చండి. ఇది ఎక్కువ పొలాల గట్ల పైన ఎక్కువగా కంపల మీద ఈ నల్లేరు చక్కగా పాగుతుందండి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. చక్కగా పనిచేస్తుంది. ఇరిగిన ఎముకలకు కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది నేను ఒక గనుపు మా గార్డెన్లో పెట్టుకున్నానండి. ఇలా వచ్చింది. దీన్ని మనం నల్లేరు చక్కగా చట్నీ చేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎముకలకి నరాల బలహీనత ఉన్న ఎముకలకి బలహీనత ఉన్నా కూడా ఇలా ఈ చట్నీ చేసుకొని తింటే మన నరాలు కండరాలు అనేవి చక్కగా బలంగా ఉంటాయండి. ఇరిగిన ఎముకలు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఇలా దీని చివర ఉన్నటువంటి గనుపును ఇగురు
ఇలా ఇగురు ఉంటుంది కదండి, ఆ గనుపుని తీసుకొని కట్ చేసుకొని మనం చట్నీ చేసుకున్నా కర్రీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనకి ఆరోగ్యానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇది మన గార్డెన్లో ఒక గనుపుని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే చాలండి, ఇలా పాకుతూ ఉంటుంది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేది చక్కగా పనిచేస్తాయి మనకి. ఈ విధంగా మనం ఇరిగిన ఎముకలకి, నరాల బలహీనతకి చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఒకసారి మీరు ఈ గనుపుని తీసుకొచ్చి మీ గార్డెన్లో పెట్టుకున్నారనుకోండి, చక్కగా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఎలాంటి గనుపుని తీసుకొచ్చి మన గార్డెన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువగా చక్కగా పెద్ద ప్లాంట్ అవుతుంది. మన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కట్ చేసుకొని చట్నీ చేసుకోవచ్చండి. మీకు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియో కావాలంటే చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా చట్నీ ఎలా చేయాలనేది కూడా నేను వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. ఇంకా మన గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చుకుంటాయండి. ఒక సిస్టర్ కమెంట్ చేశారు, ఈవినింగ్ టైంలో ఎలా ఇచ్చుకుంటాయో ఆ పువ్వులు అనేది ఒకసారి వీడియో పెట్టమని అడిగారండి. వాళ్ళ కోసం ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలా ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా ఇచ్చుకుంటాయండి. ఉదయం అయితే ఈ పువ్వులు అనేవి ఇచ్చవు, ఈవినింగ్ టైంలోనే ఇలా చక్కగా ఇచ్చుకుంటాయండి. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చూడండి ఎంత వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. లాస్ట్ టిప్, సూదిలో దారి ఎక్కించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు తమిళ చూసే ఉంటారు. డెటాల్తో సూదిలో దారి ఎక్కించడం ఏంటని ఆశ్చర్యంగా చూస్తున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించుకోవచ్చు. మన ఇంట్లో ప్లాస్టిక్ బూజు కరుకున్నటువంటి ఒక థ్రెడ్ని తీసుకోవాలండి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఒక థ్రెడ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి థ్రెడ్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను డెటాల్ అయితే తీస్తున్నాను చూడండి. డెటాల్ మనకు అవసరం లేదండి. డెటాల్ మూత వరకు ఈ విధంగా ఇలా చాకు పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుందండి, మనకి చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా కొంచెం కట్ చేసేసుకొని ఈ మూతని పక్కన పెట్టుకోవాలి. ఇలా చాకుతో ఇలా అనగానే చక్కగా కట్ అవుతుందండి. ఎటువంటి ఇబ్బంది అయితే అవసరం లేదు, చాలా ఈజీగా ఇలా కట్ అయిపోతుంది. ఇలా ముందుగా నేను ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను కదండి, మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుందండి లైవ్లో. ఈ విధంగా అది సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలాగా ముందుగా డెటాల్ మూతకి మనం ఇలాగా ఒక టగ్ లాగా ఇచ్చుకున్నాం కదా, ఇలాగా గాడిలో ఈ విధంగా ఆ థ్రెడ్ని పెట్టేయాలండి. కదలకుండా ఉంటుంది, ఎటువంటి ప్లాస్టర్ అయితే అవసరం లేదండి, చాలా గట్టిగా స్టిఫ్గానే ఉంటుంది. ఇలాగా ఆ గాడిలో ఈ థ్రెడ్ని పెట్టేసి ఈ విధంగా నీడిల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కించుకోవాలి. ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని ఎక్కించుకున్న తర్వాత ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 పేటల దారం అయితే ఎక్కించుకుంటున్నాను. ఇక్కడ 4 పేటల దారం వస్తుంది కాబట్టి 4 8 దారాలు అయితే వచ్చేస్తాయండి. సో మీరు ఒకసారి లైవ్లో చూడండి, నేను ఫ్రాడ్ ఏమీ అబద్ధంగా చెప్పట్లేదు. లైవ్లో చాలా ఈజీగా సింపుల్గా కనిపిస్తుంది చూడండి. చాలా ఈజీగా ఇలా ఎక్కించేసుకోవచ్చు. ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చండి. ఇలా డెటాల్ మూత ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. అలానే ప్లాస్టిక్ థ్రెడ్ అంటే మనకి బూజు కరుకున్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటే చాలు, చాలా ఈజీ సింపుల్ అండి. ఇలా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలైనా సూదిలోనికి ఎక్కించుకోవచ్చు ఒకరి హెల్ప్ లేకుండా. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.